ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పొదరిల్లు సీరియల్లో నీ ఇంట్లోనే హంతకుడు ఉన్నాడు, మనుషులంతా ఒకేలా ఉండరు, మీరంతా చెప్పినా వినలేదు, నేను చెప్పినందుకు వెళ్ళాడు, అతనికి ఏమైనా అయితే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి అని మహా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చక్రిని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఏ డబ్బు కూడా అతన్ని చలించేలా చెయ్యలేదు, దేవుడు ఉన్నాడు, చక్రి క్షేమంగానే తిరిగి వస్తాడు అని హారిక అంటుంది. అసలు మీకేం తెలుసు, 100 రూపాయల కోసం చంపుకునే అన్నదమ్ములున్నారు, ఇన్ని లక్షలు చూస్తే మనసు మారదా అని అంటుంది. నమ్మాను, చక్రికి ఏం జరిగింది అంటుంది. దారి కాసి అటాక్ చేసి అంటారా అని మహా తన లోపల అనుకుంటుంది. మరోవైపు చక్రి డిప్లపర్లా చేతిలో చిక్కి అరుస్తుంటాడు. మీరు ఎవరు, మీకేం కావాలి, డబ్బు బంగారం అంతా తీసుకున్నారు కదా, ఇంకేం కావాలి అని చక్రి అరుస్తూనే ఉంటాడు. టాయిలెట్ కూడా వస్తుందిరా, దండం పెడతానురా, కట్లైనా విప్పండిరా అని చక్రి అంటాడు. నోట్లోకి ప్లాస్టర్ వేసి పడేసే అని అంటుంది చక్రి కోసం మహా. మరోవైపు మహా చక్రికి పదే పదే కాల్ చేస్తూ ఉంటుంది. నేను చెప్తేనే వెళ్ళాడు, చక్రికి ఏమైనా జరిగే నేను సమాధానం ఎలా చెప్పాలి, నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన ఆ ఇంటికి ఎటువంటి నష్టం కలగకూడదు అని మహా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రతాప్ మరో నాటకం ఆడేస్తూ ఉంటాడు. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా పోయింది అని లలిత రకరకాలుగా చక్రిని ఉంటుంది. వాడు దొంగ, నమ్మించి మోసం చేసి పారిపోయాడు అని లలిత అంటుంది. నువ్వు నమ్మినట్టే నేను నమ్మాను అని ప్రతాప్ అంటాడు. పట్టుకుని పోయాడు అని అది అంటాడు. నువ్వు చూస్తూ ఉండగానే పారిపోయాడా, దివ్య దృష్టితో చూసావా అని ఆదికి మహా కౌంటర్లు వేస్తుంది. ఏంటి అని వినబడనట్టుగా ఆది నటిస్తాడు. నీకు వినపడిందని నాకు తెలుసు మహా, కరెక్ట్గానే అడిగింది అని హారిక అంటుంది. చేరాల్సిన చోటుకి చేరలేదు అంటే మధ్యలో కారు ఏటో పోయింది అని ప్రతాప్ అంటాడు. నేను మనిషి ఏమయ్యాడా అని కంగారు పడుతూ ఉంటే మీరు మాత్రం డబ్బు బంగారం అని పాట మొదలు పెట్టారు, అంటే మీకు మనిషి ఏమైనా పర్వాలేదు అని మహా తిడుతుంది. వాడు మనందరినీ నోట్లో మట్టి కొట్టి పోయాడే అని లలిత అంటుంది. నా కోసం ప్రాణం ఇస్తాడు, అలాంటి మనిషి తప్పు చేయడు అని మహా అంటుంది. జీపీఎస్ కూడా ఆఫ్ చేశాడు, అన్నీ ముందుగానే ప్లాన్ చేశాడు అని ఆది అంటాడు. వాళ్ళ వాలకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళ నాన్న అయితే ఇప్పుడే జైలు నుండి వచ్చిన వాడిలా ఉంటాడు. కరుడుగట్టిన నేరస్తులు అంటే ఆ ఇంటికి నిన్ను పంపించడం అని లలిత అంటుంది. నీ అనుమతితో అక్కడికి పోలేదు, నీ అనుమతితో ఇక్కడకు రాలేదు, నన్ను పంపడం గురించి పక్కన పెట్టు, నాన్నని నమ్ము, వాళ్ళు చక్రిని నాతో పంపించారు, అతనికి ఏదైనా జరిగితే ఆ పాపం ఎవరిది, ఆ బాధను ఎవరు తీరుస్తారు, అన్నదమ్ములలో ఒకరు కనిపించలేకపోయినా అందరూ ఏడుస్తారు, నిందలు మానేసి వెతికి పట్టుకోండి అని మహా అంటుంది. ఇంకా అతడ్నే నమ్ముతావా, నీకోసం ఎన్ని మెట్లు దిగి వచ్చాను, నేల మీద కూర్చుని తిన్నాను, గాలి కూడా ఆడని ఆ ఇంట్లో నిద్ర పట్టకపోయినా ఆ ఇంట్లో ఉన్నాను, నిన్ను తీసుకురావడం కోసం మన స్థాయి కాని వాళ్ళతో మాట్లాడి ఒప్పించాను, నోరారా అల్లుడుగారు అని పిలిచాను, బిజినెస్ పెట్టిస్తా అన్నాను, నా అంతటి వాడిగా తయారు చేయాలని అనుకున్నాను, కానీ అతను మాత్రం బుద్ధి చూపించాడు, ఎంత సొమ్ము పోయిందని తలుచుకుంటూనే గుండె నొప్పి వచ్చేలా ఉంది, అలాంటి వాడి దగ్గరకు నిన్ను ఎలా పంపించాలి అని ప్రతాప్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు. వాడిప్పుడు ఎందుకు ఇంటికి వెళ్తాడు, 4 రోజులు జల్సాలు చేస్తారు, ఆ ఇంట్లో వాళ్ళు కూడా మాకు తెలియదు అని నాటకం ఆడతారు, ఆ తర్వాత అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు అని లలిత అంటుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది నాన్న, వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు, వాళ్ళ మనుషుల్ని చూశాడు, నాన్న కూడా అలానే మాట్లాడితే నేనేం చెయ్యగలను అని మహా అంటుంది. మనలో మనం
ఇలా వాదించుకుంటే ఉంటే ఎలా? డబ్బు పోయిందని కంప్లైంట్ ఇద్దాం. చక్రి ఏమయ్యాడో తెలుస్తుంది. టోల్ గేట్ సీసీ కెమెరాలు పట్టిస్తాయి. చక్రికి ఏమైందో తెలుస్తుంది కదా అని హారిక అంటుంది. ఇది బ్లాక్ మనీ, ముందు మనల్ని జైల్లో పడేశారు అని ఆది అంటాడు. మరి ఆది కష్టపడిన సొమ్ము అని అంటున్నారు. బ్లాక్ మనీ అని చెప్పండి అంటూ హారిక కౌంటర్లు వేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళారా? తెల్లారికే ఖాళీ చేసి వెళ్తారేమో అని లలిత అంటుంది. ఆగండి, నేను కాల్ చేసి కనుక్కుంటాను అని మహా అంటుంది. అసలు ఏం జరిగి ఉంటుంది అని మహా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో కేశవకి ఫోన్ చేసి కనుక్కుందామని మహా అనుకుంటుంది. కానీ కేశవ్ కాల్ బిజీ వస్తూనే ఉంటుంది. పెద్దికి చెప్దామని అనుకుంటుంది కానీ వద్దని అనుకుంటుంది. ఇక తిరిగి కేశవ్ కాల్ చేస్తాడు. చక్రికి అక్కడకు వచ్చాడా అని మహా అడుగుతుంది. పని మీద బయటకు వెళ్ళాడు, ఇంకా రాలేదు అని మహా అంటుంది. నాకు కాల్ చేయలేదు. అక్కడ ఏదైనా సమస్య, మీ నాన్నతో గొడవ ఏమైనా జరిగిందా అని కేశవ అడుగుతాడు. ఇక కేశవకు అనుమానం వస్తుంది. ప్రతాప్ చేసిన ఛాలెంజ్ గురించి కేశవ ఆలోచిస్తాడు. మరోవైపు చక్రిని కట్టేసి కుమ్మేస్తారు. ఇదంతా రికార్డ్ చేసి ప్రతాప్కి పంపిస్తారు. ఆ విజువల్స్ చూసి ప్రతాప్, ఆది, లలిత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చెత్త వెధవ, ఇంకా కొట్టండి, ఇదే సరైన ట్రీట్మెంట్ అని లలిత, ప్రతాప్ అనుకుంటారు. ఇంతలోనే మహా అక్కడకు వస్తుంది. ఈ విషయం తెలుసుకుందా అని ప్రతాప్, ఆది, లలిత కంగారు పడుతూ ఉంది. కానీ మహా ఏమీ వినదు. ఆ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళకి అబద్ధాలు ఆడటం రాదు అని మహా అంటుంది. 4 మాయమాటలు చెప్పగానే నువ్వు మారిపోయావా? వాళ్ళు పెద్ద దొంగలు, అదొక దండుపాల్యం బ్యాచ్ అని ఆది అంటాడు. వాళ్ళని ఏమైనా అంటే ఊరుకోను అని మహా ఫైర్ అవుతుంది. అలా ఫైర్ అవుతూ ఉంటుంది. పోయింది మన డబ్బు, వాళ్ళని వెనకేసుకుని వస్తున్నావు ఏంటి అని ఆది అడుగుతాడు. దొంగతనం అని ఎందుకు అనుకుంటున్నావు? ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏదో జరిగింది, అందుకే ఫోన్ కూడా కలవడం లేదు అని మహా అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మహా అంటే మనకే ప్రాబ్లం అవుతుంది అని ప్రతాప్ అంటాడు. మనల్ని వాడు ఇంత మోసం చేసినా నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నావేంటి అని లలిత తిట్టి వెళ్తుంది. చక్రి అలాంటి వాడు కాదు అని మహా అంటుంది. ఇక చక్రికి ప్రతాప్ చేసిన ఛాలెంజ్ గుర్తుకు వస్తుంది. ఇదంతా ప్రతాప్, ఆది చేసి ఉంటారని అనుకుంటాడు చక్రి. ఇంకోవైపు జైలుకి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తుంది కీర్తి. కేశవకి డబ్బులు తిరిగి ఇస్తా అని అంటుంది. అలా ఇద్దరు కలిసి కేశవ వద్దకు వెళ్తారు. రేయ్ చోటు, మీ సేటు ఎక్కడా అని కాసేపు కామెడీ సీన్ జరుగుతుంది. షాపుకు కేశవ లేకపోవడంతో కేశవ కోసం వెళ్తుంది జైలు. ఇంకోవైపు చక్రికి కంటిన్యూగా ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది మహా. ఇక చక్రి కోసం మహా వాయిస్ మెసేజ్ కూడా పెడుతుంది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ లలిత ఇంకా రెచ్చగొడుతూనే ఉంటుంది. డబ్బు పోతే పోనీ, దీని గురించి బయట తెలియకముందే బంధాన్ని కట్ చేసుకో, వాడొక వెధవ దొంగ అని లలిత అంటుంది. నువ్వు ఎన్నైనా అను, దొంగ మాత్రం అని అనకు. మీరు నన్ను నమ్మించి మోసం చేశారు, నన్ను చక్రి ఎప్పుడు మోసం చేయడు అని మహా అంటుంది. కేశవ కూడా చక్రికి కాల్ చేస్తూనే ఉంటాడు. పెద్ది గమనించి ఏం జరిగిందని అడుగుతాడు. ఇంతలో శైలు ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హలో చక్రి అంటాడు కేశవ. శైలు అని చెప్పడంతో వెంటనే కట్ చేస్తాడు. వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది శైలు. ఇంకోసారి చేస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు శైలు. అమ్మ నంబర్ నుంచి ఫోన్ చేస్తారు అని అంటుంది. ఇంతలో మహా ఫోన్ చేసిన విషయం, అక్కడ చక్రి కనిపించడం లేదు అనే సంగతిని అందరికీ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక ఛాలెంజ్ గురించి కూడా అందరికీ చెప్పేస్తాడు కేశవ. మహాకి పెద్ది ఫోన్ చేస్తే మహా అసలు విషయం అంతా చెబుతుంది. ఇంట్లో జరిగిన గొడవ గురించి కూడా చెబుతుంది. వాడు అలాంటి వాడు కాదు అని పెద్ది అంటే నాకు కూడా తెలుసు, కానీ ఇక్కడ వీళ్ళు వినడం లేదు, ఫోన్ కలవడం లేదు అని మహా కంగారు పడుతుంది. చక్రి వస్తే కాల్ చేయండి, ఇక్కడికి వస్తే నేను చేస్తాను అని మహా అంటుంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని పెద్ది అనుకుంటాడు. మరోవైపు లేడీ రౌడీ ముందు కొడుతూ చిల్ అవుతూ ఉంటుంది. అక్కడకు ఆది, ప్రతాప్ వస్తారు. సార్, వాళ్ళు వచ్చారని రౌడీలు అనుకుంటూ ఉంటారు అంటే ప్రతాప్, ఆది అయి ఉంటారా అని చక్రి అనుకుంటాడు. ఇక ప్రతాప్ అది ఆ డబ్బుని తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. అంతలో ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.